హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఫామ్కి ఎప్పుడు వీకెండ్స్ వెళ్తుంటాం కదండి. ఈ వీక్ మధ్యలో వెళ్ళామండి. థర్స్డే వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకంటే చూస్తున్నారు కదా కుక్క పిల్లలు ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాయో. 1 month లోపు పిల్లలు అనమాట. వేరే మా వారి ఫ్రెండ్ వాళ్ళ ఫామ్ నుంచి తీసుకొచ్చారండి. అయితే వీటిల్లో ఒక్కొక్క పిల్ల ఇప్పుడు నేను మీకు చూస్తున్నారు కదండి, ఈ చిన్న ఫామ్లో వేస్తాము. ఒకటేమో మన మెయిన్ పెద్ద ఫామ్లో వేస్తాము. ఈరోజు అందుకోసమే వెళ్ళామండి. చూడండి, ఇదైతే అస్సలు వదలట్లేదు. అసలు నన్నైతే ఫస్ట్ టైం చూస్తున్నా, అయినా కానీ వదలట్లేదు. ఇంకా తర్వాత ఆ నర్సరీకి వెళ్ళామండి. ఎందుకంటే ఫామ్లో కొన్ని మొక్కలు అవసరం ఉన్నాయండి. ఏంటంటే కొంచెం స్పేస్, కొన్ని గుంతలు ఖాళీగా ఉన్నాయి. వాటిల్లోకి కొన్ని మొక్కలు సెలెక్ట్ చేసుకుందాం అనేసి మా వారి ఫ్రెండ్ వాళ్ళ నర్సరీకి వెళ్ళాము. అయితే అక్కడ తామర పువ్వులు, కలువ పువ్వులు ఎన్ని కలెక్షన్ ఉన్నాయంటే అన్ని కలెక్షన్స్ ఉన్నాయండి. రెడ్డిపల్లిలో అది ఊరక తామర పువ్వులు అలా క్యాప్చర్ చేసామండి. అంటే మేము వెళ్ళి సెలెక్ట్ చేసి పెట్టేసి వచ్చాము. రేపు ట్రాలీలో పంపిస్తారండి ఫామ్కి. అయితే ఎల్లుండు సాటర్డే మళ్ళీ వీకెండ్ వెళ్తాం కాబట్టి ఆ రోజు మీకు ఏమేమి మొక్కలు తీసుకున్నాను అనేది మీకు ఆ రోజు వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే కలువ పువ్వుల్ని చూడండి ఎంత మంచి కలెక్షన్ ఉన్నాయో. కాకపోతే ఇవి తీసుకోలేదండి, ఎందుకంటే మన ఫామ్ ఇంకా ఈశాన్య మూలలో కొంచెం సెట్ అవ్వలేదండి. ఇంకా అదంతా సెట్ చేసి మట్టి అంతా వేసాక అప్పుడు కలువ పూలు కానీ తామర పూలు కానీ తీసుకొని వెళ్ళి పెడతాము. ఇప్పటి వరకు అయితే అలా కళ్ళతో చూసుకొని వచ్చానండి. ఇంకా నెక్స్ట్ ఇవన్నీ చాలా అంటే చాలా ఉన్నాయండి. అంటే ఇది పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి నర్సరీ అండి, చిన్న చెట్లు ఉండవు ఇక్కడ. ఇతందే ఫిలిం నగర్లో ఉంటుంది. అక్కడ మటుకు చిన్న చిన్న ప్యాకెట్స్లో కూడా దొరుకుతుంది. ఇది చూసామా, ఇది కూడా ఒకటి సెలెక్ట్ చేసామండి. ఇది చిన్న ఆకుల కరివేపాకు. ఇంకా చాలా ఉన్నాయి కానీ అండి అన్నీ తీయలేదండి వీడియో. ఇంకా ఫామ్కి వచ్చేసామండి. ఫామ్లో ఇదిగోండి ఈ అనుకోని అతిథిని ఫామ్లో వదిలిపెడదామని వచ్చామండి. అలా అని ఎందుకు అంటున్నానంటే నేను అస్సలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదండి. నేనైతే ఒక కుక్కను తీసుకొని వచ్చి వదిలిపెడతానని మా వారు అంటున్నా కానీ నేను వద్దు అని అన్నాను. కానీ అనుకోకుండా తీసుకురావాల్సి వచ్చింది. ఇది చిన్నప్పుడే వేసామంటే కోళ్ళు ఉన్నాయి కదండి, కోడి పిల్లల్ని కూడా తీసుకొని వచ్చి ఇప్పుడు వదిలాము, చూపిస్తాను. వాటికి అలవాటు అవుతుందని చిన్న పిల్లని తీసుకొని వచ్చామండి. ఇది 20 to 25 days ఉంటుందండి అంతే. కానీ ఇది బాగా యాక్టివ్గా ఉందండి. చూడండి ఇలా ఈ కోడి పిల్లల్ని కూడా ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఒక 12 పిల్లల దాకా తీసుకొని వచ్చేసామండి. వాటికి ఆ కుక్కకి అలవాటు అయిన కోడి పిల్లలండి. అంటే చిన్న ఫామ్ అని చెప్పాను కదా, ఆ చిన్న ఫామ్లో 10 to 15 days బ్యాక్ ఈ కుక్కని తీసుకొని వచ్చి అక్కడ వేసారండి. అంటే కుక్క అని ఎందుకు అంటున్నానంటే ఇంకా పేరు పెట్టలేదండి, దానికి పేరు పెట్టినాక ఆ పేరుతో పిలుస్తాను. ఇంక ఇక్కడ చిన్న హార్వెస్ట్ అండి, ఒక 4-5 తమ్మకాయలు కాసాయండి. ఇంకా మళ్ళీ నేను ఎల్లుండి వచ్చేసరికి ముదిరిపోతాయని ఆ 4 కోసాను. చూడండి, ఇంకా కొంచెం పని చేశాను కానీ అదంతా కూడా వీడియో క్యాప్చర్ చేయలేదండి. నెక్స్ట్ సాటర్డే వెళ్ళినప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను. ఏమేం మొక్కలు తెచ్చామో ఏమేం నాటుతున్నామో చూపిస్తానండి. ఈ వీడియో ఇంతవరకేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.